ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించండి ఏమైనా కనిపించింది సినిమాలో? అంటే అట్లేం లేదు, అంతా ఊహించేలాగానే లేదు, అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, అంత బాగుంది. చూసా అంతా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అవునవును, అంటే అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. లేదు మూవీ లవర్. చాలా డేస్ తర్వాత వస్తుంది. లేదు సెన్సేషనల్ హిట్ ఇది. అవునా? మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ కొట్టినాం మనం. Fantastic job, I can tell, because he lived in many roles, and it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. You can't enjoy that moment when you are in the theater. Yeah, it was good. Yeah, it was good. So Nana Hairana song లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight, because too many elevations, and Charan is he lived in many roles. I personally అంటే నేను ఒక ఫ్యాన్ గా కాదు, as a first premium guy, because we waited 2 hours here and we have been to the movie, but all the patients, and they have really done a fantabulous job. That's all. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప, సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్ కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు. లేదండి, అది నేను డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో యా, చాలా బాగుంది. ఆఫ్టర్ 3 years కదా, వి ఎంజాయ్డ్ అ లాట్. సినిమా బాగుంది, చూడొచ్చు. శంకర్ గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చు. ఏంటంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏనా లేకపోతే? పొలిటికల్ కాన్ఫ్లిక్టే మొత్తం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే సేమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే, కానీ మనకి కొన్ని అన్ని మనకి కొన్ని చూసినట్టు అనిపిస్తాయి కానీ, బట్ ఓకే, సినిమా ఒకసారి చదివితే చూడొచ్చు. బోరు కొట్టడానికి ఏం లేదు కానీ ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం, శంకర్ గారి కోసం చూడాలంటే. సో శంకర్ గారు ముందు సినిమాతో చాలా మంది అంటే పోల్చారు, మొన్నటి దాకా హిట్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? వాటితో పోలిస్తే చాలా బెటర్ అంతే. మరి నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్ ని. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటది కాబట్టి, కానీ నాకు హై మూమెంట్స్ అవి కొంచెం సాటిస్ఫాక్టరీగా లేవు. హై మూమెంట్స్ సాటిస్ఫాక్టరీగా లేవు, కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. సో అంటే అన్ప్రెడిక్టబుల్ అనే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అవి అందరికి, మాకు ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ఇచ్చేవి, అవి బాగున్నాయి. సంక్రాంతి రిలీజ్ చేయడం అయితే మంచిదైంది. సో అంటే 3 years చేశారు కదా, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అది సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది, నేను దాని మీద కమెంట్ చేయలేను కానీ అంతే. ఓవరాల్ మూవీ అయితే యా, పాటలు నానా హైరానా సాంగ్ లేదు, అది ఎడిట్ చేశారు కరెక్టే. నేను మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ట్వీట్ చూశాను, 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది, విజువల్ వండర్ లా ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అనిపించింది. యాక్చువల్ అన్ప్రెడిక్టబుల్ అనే థింగ్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ కొంచెం లాగింగ్ అనే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అన్ని చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది. అరే టైం చూసుకుంటూ ఉండే నేను చాలాసేపు, అరే ఇప్పుడు ఇక్కడికి అయిపోగొట్టేస్తాడా సినిమా, అరే ఇక్కడికి అయిపోగొట్టేస్తే చాలా షార్ట్ అయిపోద్ది, యాక్చువల్ స్టోరీ కవర్ చేయకుండా ఎండ్ అయిపోద్ది అన్న ఫీల్ వచ్చేలాగా అనిపించింది. బట్ బాగానే కవర్ చేశారు. సెకండ్ హాఫ్ బాగుండింది. ఫస్ట్ హాఫ్ వాజ్ స్లైట్లీ లాగర్. లవ్ స్టోరీ ట్రాక్ కొంచెం ఎక్కువసేపు పెట్టేశారు అనమాట, అది కొంచెం షార్టన్ చేసి ఉండాల్సింది. బట్ ఓవరాల్ సినిమాటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ అది బాగుండింది. శంకర్ మార్క్ తెలిసింది. బట్ కంబ్యాక్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ ఇది ఇందులో ఒక కమర్షియల్ హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ లాగ్ అయితే ఉంది సినిమాలో. డెఫినెట్లీ వినయ్ విజయ రామ ఫీల్స్ అనేంత లేదు, ఎందుకంటే ఇవి కొంచెం తీయడం బాగా తీశారు, సినిమాటోగ్రఫికల్లీ బాగా తీసేసి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ గా అరే వెళ్ళిపోతుంది. అండ్ సింగం మూవీ ఫీల్స్ వస్తాయి, ఫాస్ట్ కట్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో ఆ కట్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేసేసరికి కొంచెం బెటర్ దాన్ వినయ్ విజయ రామ. బట్ ఆ ఎక్స్టెంట్ ఆఫ్
వాళ్ళు చేయగలిగిన సీన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం దేవర్ లైక్ ఓకే, ఇది మరీ రియల్ లైఫ్ లో చేయగలిగేది కాదు. హైలైట్ అంటే ఏం చెప్తావు సీన్స్ అయినా? హైలైట్స్ ఏం లేవు. సినిమా బాగుంది, సూపర్ డూపర్ హిట్. మాక్సిమం ఏదైతే ఐప్ ఉందో ఆ ఐప్ అనేది సెట్ చేసిండు శంకర్ సార్. హిట్ కొట్టినట్టేనా మరి బొమ్మ బ్లాక్ బస్టర్. సినిమా? యావరేజ్ అన్న. అవునా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టినైతే రాకండి సినిమాకి. ఓకే. సో ఒక శంకర్ నుంచి పొలిటికల్ డ్రామా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్.జే. సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్ గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్ గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు కానీ బట్ శంకర్ నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు కానీ బట్ ఓవరాల్ గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు. అవైతున్నాయి, అవి చెప్పలేము మనం కానీ అవి అవుతున్నాయి, అవి వాస్తవం ఉన్నాయి. సో ఏంటి బ్రో, అంటే అంత ఎంగేజింగ్ గా ఉందా స్క్రీన్ ప్లే లేదంటే? అంత ఎంగేజింగ్ అని చెప్పలేము కానీ మీకు బాంబులు పడుతుంటాయి, ఆడ బాంబులు వేస్తుంటారు, మనకు తెలుస్తుంది. కొంచెం ఏమైనా క్రింజ్ షాట్స్ ఏమైనా కనిపించాయా? క్రింజ్ అంటే మరీ అంత లేవు మీరు అనుకున్నట్టు ఉన్నాయి. ఎవరు అనుకోరు అది అట్లా అవుతుంది, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మంచిగా ఉంది కానీ కొంచెం లాగ్ ఉంది అంతే. అంత వర్త్ అనిపించాలి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అలా చేంజెస్ చేసింటే బాగుంటుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. ఆ హెలికాప్టర్ షాట్స్ ఇవన్నీ కొంచెం ఏమైనా వినయ విధేరామ ఫీల్స్ ఏమైనా వచ్చాయా? లేదు కానీ పర్లేదు, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి బట్ కొంచెం లాగ్ చాలా. అంటే ఫ్యామిలీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మూవీస్. గేమ్ చేంజర్ చూడొచ్చా ఫ్యామిలీస్? ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం వాచ్. అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్ అంటే ఏంటి అంత బ్లాక్ బస్టర్ అన్న. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి అన్న, అసలు ఏడుపు వచ్చేస్తుంది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం క్రేజీ. మెయిన్ గా యాక్టింగ్, డైరెక్షన్ రాలేదు, అది అదొక్కటి డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా అసలు యాక్టింగ్ నుంచి ఇంకా మర్చిపోండి, ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ అంతే వేరే లెవెల్ అంతే. అసలు మీరు చాలా సెకండ్ హాఫ్ చూడండి, రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదు అని చెప్తే చెప్పండి, నేను కోసుకుంటా. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఒక పెద్ద స్థాయి రీచ్ అయిన తర్వాత యాక్టింగ్ గురించి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో యాక్టింగ్ అన్నది ఆబ్వియస్లీ వాళ్ళు ఒక స్టేజ్ రీచ్ అయిపోయారు కాబట్టి హీస్ గ్లోబల్ స్టార్ నౌ. ఇలాంటి సినిమాలు 3 years 4 years చేయడం వల్ల అంటే యూజ్ ఉంటుందా పెద్ద పెద్ద స్టార్స్ కి? మేబీ ప్రొడ్యూసర్ అడగాలి. గేమ్ చేంజర్ చూసుకొని వస్తున్నా అన్న. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది సినిమా. ఐ ఫీస్ట్ తీస్తారు మూవీ యూనివర్స్ వస్తుందిలే పక్కా 100%. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు. బేసిక్ గా అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్ గా, అంతకు మించి ఇంకేం లేదు. ఫస్ట్ గా అందరికి డూప్ కోపడకండి, ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్ తో రామ్ చరణ్ గారి లైఫ్ లో ఒక గేమ్ చేంజర్ అవబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా, చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎంస్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు, కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్ట్ గా ఎస్.జే. సూర్య ఆ పేరు ఒక విలన్ గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా బాగా. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్ గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్ కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళు మనం ఏం మార్చలేము. అంటే ఈ మధ్య వచ్చిన అందరు స్టార్స్ అలా జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్ లా చదువుకున్న ఒక లాయర్ గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా,
ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమాని ఏకీభవించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగా అభిమాని క్లియర్ గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీసారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్ లో మొత్తం సాంగ్స్ లో హైరానా సాంగ్ హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ ఒకటి అయిపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న చూపుగా చూపించారు సెకండ్ పార్ట్ లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని లైక్ ఇప్పుడు జగన్ గారి మార్క్ గాని, పృథ్వీ డైలాగ్స్ గానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్ గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫైడ్ లేదు, యావరేజ్ అనే చెప్పాలి.